హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుముల్ని చేసుకుంటున్నామండి. నేను ఇక్కడ కొబ్బరి కుడుముల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా, చాలా తొందరగా చేసేసుకోవచ్చండి. వీటిని ఇలా డీప్ ఫ్రై చేసుకునైనా చేసుకోవచ్చండి, లేదా ఆవిరి పెట్టుకునైనా సరే చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే చాలా ఈజీగా ఎంతో రుచికరమైన కొబ్బరి కుడుముల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన ఉంచుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిని ఇప్పుడు కొలుచుకుందామండి. ఇలా ఒక పెద్ద గిన్నెను తీసుకొని ఈ కొబ్బరిని కొలుచుకోండి. ఇప్పుడు పూర్ణం ఎందులో అయితే తయారు చేసుకుంటామో అందులోకి వేసుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల కొబ్బరి తురుమును అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బాండిని పక్కన ఉంచి మరొక గిన్నెని తీసుకోండి. అందులోకి 2 కప్పుల కొబ్బరి తురుముకు 1 కప్పు బెల్లం వేసుకోండి. ఇందులోకి 1 కప్పు దాకా నీళ్లను వేసుకుని స్టవ్ మీద ఉంచి బెల్లాన్ని మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోండి. నీళ్ళు అనేవి ఎక్కువగా వేసుకోకండి. 1 కప్పు దాకా నీళ్ళను వేసుకుని ఇలా బెల్లాన్ని మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కొబ్బరిని లైట్గా ఫ్రై చేసుకుందామండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొబ్బరిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకుంటూ కొబ్బరిని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా కొబ్బరిని కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి. అడుగున అంటుకోకుండా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఇలా కొబ్బరిని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలి. అలాగే వదిలేస్తే అడుగున మొత్తం కొబ్బరి అనేది నల్లగా అయిపోతుందండి. ఇలా 2 నిమిషాల పాటు కొబ్బరిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను వేసుకోండి. ఇలా బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసి వేసుకోండి. ఇలా బెల్లం నీళ్ళని మొత్తం వడకొట్టుకొని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కొబ్బరిని ఇంకా బెల్లం నీళ్ళని రెండింటిని కూడా బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకోండి. ఫస్ట్లో ఇలా లిక్విడ్లా అనిపిస్తుందండి. బాగా మొత్తం ముద్దలా అవ్వాలండి. పూర్ణం ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే కొబ్బరిని బాగా ఉడికించుకోవాలి. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి. చూడండి, కొబ్బరి అనేది చిక్కగా అయింది కదండి. ఇలా చిక్కగా అయ్యేంత వరకు కలుపుకుంటూనే కొబ్బరిని ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. పూర్ణం అనేది చేతికి అతుక్కోకుండా ఉండాలండి. ఇలా చుట్టితే మనకు ముద్దలా తయారవ్వాలి. అసలు చేతికి అనేది అంటుకోకుండా ఉంటే అప్పుడు పూర్ణం అనేది రెడీ అయిపోయినట్టేనండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ యాలకులు సొంటి పొడిని వేసుకోండి. రెండింటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని పొడి చేసి వేసుకున్నానండి. ఒక చిన్న ఉప్పు రాయిని కూడా వేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకోండి. ఎప్పుడైనా సరే ఏ స్వీట్లోకైనా సరే ఇలా చిన్న ఒక ఉప్పు రాయిని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్ అనేది. ఇలా 1 నిమిషం పాటు పూర్ణం మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోండి. చూడండి, పూర్ణం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. కొబ్బరి పూర్ణం అనేది చేతికి అస్సలు అతుక్కోకుండా ఉండాలండి. ఇలా ఉంటే గనక మనకు ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుందండి. ఈ కొబ్బరి పూర్ణము 1 వీక్ నుండి 20 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఒక బాక్స్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 20 డేస్ దాకా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ పూర్ణం పక్కన నుంచి పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వండి. నెక్స్ట్ కుడుముల్ని తయారు చేసుకోవడం కోసము పిండిని కలుపుకుందామండి. అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 1/2 కప్పు ఒలిగ రవ్వని వేసుకోండి. 1 కప్పు మైదా పిండిని వేసుకోండి. చిటికెడంత ఉప్పును వేసుకోండి. 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లను వేసుకొని పిండిని బాగా కలపండి. చపాతీ పిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు పిండిని బాగా కలపండి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు కలుపుకోండి. ఇప్పుడు పైనుండి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని పిండికి మొత్తం బాగా అప్లై చేసుకోండి. ఇప్పుడు పిండికి మొత్తం బాగా ఆయిల్ని అప్లై చేయండి. ఒక 2 నిమిషాల పాటు పిండిని ఇలా కలుపుకుంటూ బాగా నాదుకోండి పిండిని. ఇలా పిండి మొత్తం బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా 2 నిమిషాల పాటు బాగా పిండిని నాదుకున్న తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టేసి పిండి అనేది ఆరిపోకుండా పైన మూత పెట్టేసుకొని 30 నిమిషాల పాటు పక్క నుంచి పిండిని బాగా నాననివ్వండి.
30 నిమిషాల తర్వాత నానబెట్టుకున్న పిండిని తీసుకొని మరొక 2 నిమిషాల పాటు పిండిని బాగా నాదుకోండి. ఇలా పిండిని మరొకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇందులో నుండి చిన్న చిన్న బాల్స్ లా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా పిండిని బాగా ఇలా లాగుతూ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. పిండిని మొత్తం ఒకేసారి చేసుకోకుండా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఒక 15 to 20 బాల్స్ దాకా చేసుకోండి. అన్నీ ఒకేసారి చేసుకుంటే పిండి మొత్తం ఆరిపోతుందండి. మనకు కుడుముల్ని చేసుకునేటప్పుడు చీలికలు అనేవి వస్తాయండి. అందుకోసమే కొన్ని తీసుకోండి. ఇలా ఒక 15 బాల్స్ని చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పొడి పిండిని తీసుకోండి. నేను ఇక్కడ మైదా పిండినే పొడి పిండిగా తీసుకున్నాను. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న చిన్న చిన్న బాల్స్ని తీసుకోండి. ఆ బాల్స్ని తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పూరీలా ఒత్తుకోండి. ఇలా పొడి పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోండి. ఇలా చిన్న పూరీలా ఇక్కడ మీకు ఎంత సైజు కావాలో అంత సైజు రోల్ చేసుకోండి. మీకు ఇలా చిన్న చిన్న పూరీస్ని చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే గనక పూరీ ప్రెషర్ని గనక తీసుకొని సేమ్ ప్రాసెస్లోనే చేసుకోవచ్చండి. పూరీ ప్రెషర్లో చేసుకుంటే గనక ఆయిల్ని అప్లై చేసి పూరీలా ప్రెస్ చేసుకోండి. ఇలా 5-6 పూరీల్ని రోల్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్లో నిండుగా నీళ్లను తీసుకోండి. ముందుగా మనం రోల్ చేసి పెట్టుకున్న పూరీని చేతిలో వేసుకొని చుట్టూరా కూడా చేత్తో నీళ్ళని అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కొబ్బరి పూర్ణాన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోండి. మధ్యలోకి పూర్ణాన్ని ఫిల్ చేసుకోండి. ఇలా పూరీకి మధ్యలో మనం పూర్ణం పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి క్లోజ్ చేసి చుట్టూరా కూడా అంచుల్ని ఇలా ప్రెస్ చేసుకోండి. ఎక్కడ కూడా చుట్టూరా అంచులు అనేవి ఓపెన్ కాకుండా ఇలా బాగా ప్రెస్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా మనం చేత్తోనే కుడుముల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్లోనే మిగతా వాటిని కూడా ఇలాగే ఫిల్ చేసుకోవాలి. ముందుగా అంచులకి నీళ్ళతో ఇలా చేత్తోనే అప్లై చేసుకోండి. అయిన తర్వాత మధ్యలోకి స్టఫ్ని పెట్టుకోండి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని చుట్టూరా అంచుల్ని ఇలా క్లోజ్ చేసుకోండి. ఎక్కడా కూడా ఓపెన్ కాకోకుండా మరొకసారి ఇలా ప్రెస్ చేసేసుకుంటే ఎక్కడ కూడా ఓపెన్ అనేది అవ్వదండి. స్టఫింగ్ అనేది బయటికి అస్సలు రాకుండా ఉంటుంది. మీకు ఇంకా స్టఫింగ్ అనేది బయటికి వస్తుందనే డౌట్ కనుక ఉంటే మీరు పైన ఫిల్ చేసిన తర్వాత ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత బాగా ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంచుల్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా అంచుల్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేస్తే గనక మీకు ఆ భయం అనేది ఉండదండి. ఎక్కడ కూడా పూర్ణం అనేది బయటికి రాకోకుండా నీట్గా ఉంటుందండి. ఇలా ఫోల్డ్ చేసుకునైనా సరే కుడుముల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా అన్ని కుడుముల్ని కూడా తయారు చేసుకొని ప్లేట్లో రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ అనేది మీడియం హీట్లోనే హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కుడుముల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కుడుముల్ని వేసుకున్న వెంటనే మరో పక్కకి టర్న్ చేయకోకుండా లైట్ గోల్డెన్ కలర్లోకి కుడుములు అనేవి చేంజ్ అయిన తర్వాత మరో పక్కకి టర్న్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసుకోవడమనండి. సేమ్ ప్రాసెస్లోనే మిగతా కుడుముల్ని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఎంత నీట్గా ఉన్నాయో కదా. చూసారు కదండి, ఎక్కడ కూడా పూర్ణం అనేది లీక్ అవ్వకుండా ఎంత చక్కగా వచ్చాయో కుడుములు అనేవి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మరో పక్కకి ఇలా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసుకోవడమేనండి. ఇప్పుడు ఒక నైవేద్యం ప్లేట్ని తీసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుడుముల్ని వేసుకొని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించడమేనండి. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరి కుడుములు రెడీ అండి. చూడండి, లోపల స్టఫింగ్ కూడా ఎంత చక్కగా కుక్ అయిందో కదా. చాలా రుచిగా కూడా ఉంటాయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.